మీరు అండర్ రేటెడ్ మూవీ జూసుంటరు. కానీ ఫస్ట్ టైమ్ అండర్ రేటెడ్ సాంగ్ జూస్తున్నారు. అవును. మీరు వింటున్నది నిజమే. 'పెద్ది' సాంగు ఐటెమ్ సాంగ్ వచ్చేసింది గదా! చాలా మందేంటి దీనికి మిక్స్డ్ రివ్యూస్ ఇస్తారన్నమాట. ఈ సాంగ్‌లో ఏముంది? ఈ సాంగ్‌లో ఏముంది? దీంట్లో మళ్ళీ ఐటెమ్ సాంగ్‌లో హీరోయిన్ తీసుకురావడం అవసరమా? అని జెప్పి ఈ సాంగ్‌ని ఎక్కడో ఊహించుకుంటే ఇది ఎక్కడికో ఉంది. ఆల్రెడీ తెలుగులో 2,00,00,000 పైనుంది. హిందీలో 1,00,00,000 ఉంది. ఒకవేళ గతంలో జూసుకుంటే 'జిగేల్ రాణి' సాంగ్ అని తెలుగులోనే బీభత్సం సృష్టించింది. అలాగే 'పుష్ప' సాంగ్ హిందీలో గాని 'కిసిక్' గాని 'ఊ అంటాం లిప్ ఊ అంటాం హూ అంటాం మామ' అని జెప్పి ఆ రేంజ్‌లో లేదన్నట్టు మాట్లాడుతారనమాట. ఈ సాంగ్ నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ చెప్పినట్టే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. అండర్ రేటెడ్ మూవీని చూస్తుంటారు. కానీ అండర్ రేటెడ్ సాంగ్‌ని చూస్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. మీకు చాలా అంటే ఈ సాంగ్‌లో ఏమున్నది అసలు ఇంత డెప్త్ ఎందుకు ఆలోచించట్లేదు అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళిపోతే ఏందంటే ఇక్కడ ఈ సాంగ్ ఏదైతే ఉందో అండర్ రేటెడ్ సాంగ్ అని ముందే చెప్పా కదా! ఈ సాంగ్ ఆల్రెడీ అసల ఈ 2 డేస్ లోపు చాలా బీభత్సం సృష్టించాలి లెక్క అయితే ఇది ఆల్రెడీ 2,00,00,000 ఉంది. అంటే మనకి అనుకున్న దానికంటే అంత ట్రైలర్‌కొచ్చిన రెస్పాన్స్ నీకు రాట్లే. ట్రైలర్ వెరీ విపరీతం అనమాట. 100,000,000 దాటిపోయింది అప్పుడే ట్రైలరు. 100,000,000 దాటిపోయింది. అంత హైప్ ఉన్న ట్రైలర్‌కి ఈ సాంగ్‌కి ఇంత నెగెటివ్ స్ప్రెడ్ కావడానికి మరి ఇంత డౌన్ ఫాల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏందంటే మన ఏఆర్ రెహమాన్ గారు. ఆయన మ్యూజిక్ గాదు. ఆయన మీద పెట్టుకున్న హోప్స్ అనమాట. ఇక్కడేందంటే నేను ఫస్ట్ నుంచి నాకు ఈ సాంగ్ నచ్చడానికి ముందు నేను చెప్తున్నా కదండీ. నాకు ఈ సాంగ్ నచ్చడానికి మెయిన్ కారణం నాకు ఏఆర్ రెహమాన్ మీద నమ్మకం, ఆయన స్టైల్ నాకు తెలుసు కాబట్టి. చాలా మంది ఏమనుకున్నారంటే ఇక డీఎస్‌పీ ఊహించుకొని ఏఆర్ రెహమాన్ లాగా కంపోజర్స్‌ని ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు 'రామ్ చరణ్‌కైతే చాలా తేడా ఉంటది. కానీ 'రామ్ చరణ్' అన్న సినిమాలో 'ఎన్టీఆర్' అన్నలాగా నటియమంటే కుదరదు. అలా అనమాట. ఇది ఐటెమ్ సాంగ్ ఒక బీభత్సం ఉంటది. గతంలో 'బుచ్చిబాబు' కూడా లిరిక్స్ పాడటం గాని, ఒక హైప్‌లో ఉంటదన్నప్పుడు ఏందంటే, ఈ సాంగ్‌కి మెయిన్ మైనస్ ఒకటే ఒకటి. అంతకుమించి ఏమి లేదు. అదేంటిదంటే వాయిస్ అనమాట. మనకి ఐటెమ్ సాంగ్ అనగానే 'జిల్ జిల్ జిగేల్' రాని వాయిస్ ఎట్లుంటది? ఊ అంటావా మామ అంటే ఆ రిథమ్ అనమాట. మనకి ఐటెమ్ సాంగ్ అంటే ఆ బేస్ ఉండాలి ఆ సాంగ్‌కి. ఆ బేస్ వాయిస్ ఒక విధంగా ఉండాలనమాట. దీంట్లో ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే స్వీట్ వాయిస్ ఇంకోటి ఆ వాయిస్‌లో బేస్ అంత క్యారీ చే సాంగ్‌లో అనిపించదు. ఎట్లా అంటే మనకొక రొమాంటిక్ సాంగ్ పాడుకున్న విధంగా అనిపిస్తుంటది. అలానే హిందీలో గూడా హిందీలో ఇలాంటి సాంగ్స్‌కి చాలా క్రేజ్ ఉంటది. మరి ఎస్పెషల్‌గా మనం తెలుగులో మాట్లాడుకుంటే ఏందంటే ఇలాంటి సాంగ్స్‌కి ఏందంటే ఒక రీసౌండ్ రావాలి. అక్కడ పాడుతుంటే సింగర్ ఏందంటే మనకు ఆ రీసౌండ్ రావాలి. ఇదొక్క మైనస్ తప్ప ఏ రెహమాన్ గారికి మిగతాది ఆయన మంచిగా మాట్లాడేంత అర్హత కూడా మనకుండదు. నాకు ఆయన గురించి తెలుసు. ఆయన స్టైల్‌లెస్‌గా నాకు సాంగ్ ఇనంగానే నాకు కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. ఎవరైతే మళ్ళీ ఒకసారి దీన్ని అండర్ రేటెడ్ చేయాలనుకుంటారో మళ్ళీ ఒకటికి 2 సార్లు ఇనండి. లిరిక్స్ చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మీకు ఈ సాంగ్ ఇనేటప్పుడంటే ఆ రొమాంటిక్ ఫీల్ వస్తుంది. ఆ విధం అనేది ఆ ఐటెమ్ అంటారు చూసినవా మనకి గ ఇక్కడ పాట కచేరీలని ఆంధ్రాలో చాలా ఫేమస్ గదా! ఆ ఫీల్‌నెస్ ప్రతి ఒక్కరికి రావట్లేదు ఈ సాంగ్ చూస్తుంటే. దాంతో పాటు హీరోయిన్ యాడ్ కావటం గాని, ఈ 2 చూస్తుందంటే ప్రజలకేందంటే ఈ సాంగ్ ఒక స్పెషల్ సాంగ్ అనే ఫీల్ క్రియేట్ కావట్లే. మెయిన్ రీజన్ అదనమాట. దీని గురించి మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. ఈ సాంగ్‌లో చానా అర్థాలున్నాయి. అలాగే హిందీలో వచ్చిన సాంగ్‌కి, తెలుగులో సాంగ్ అసలు పొంతనే లేదు. హిందీలో ఏమో నేను ఒకసారి చూస్తే పాల మీగడల అమాయకంగా ఉంటా. ఇంకోసారి తి మిఠాయిలాగా మురిపిస్తా. ఇంకోసారి దాల్ మఖనీలాగా హాట్‌గా, స్పైసీగా మారిపోతా. అంటే నా యాంగిల్‌లో చానా ఉంటాయనే విధంగా హిందీలో లిరిక్స్ ఉన్నాయన్నమాట. అవి గాని, ఇక్కడ దానికి దీనికి చానా తేడా ఉంది. అసలు ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏముండవు. కాపోతే ఇక్కడ లిప్ సింక్‌ని బట్టి నేను చానా సార్లు చెప్తాను. అదే ఈ పాన్ ఇండియా సినిమాలకి లిప్ సింక్‌ని బట్టి ఏముంటది వర్డ్ టు వర్డ్ చానా 90% కూడా మారిపోయిద్ది. అక్కడ ఉన్న పదానికి, ఇక్కడ ఉన్న పదానికి ఆళ్ళ లిప్‌ని బట్టి వాళ్ళు వర్డ్స్ రాసుకుంటారు. ఆ సినిమా భావాన్ని మనకి వ్యక్తపరుస్తారు అనేది చానా సార్లు చెప్పారు. ఇక్కడ కూడా దానికి దీనికి పొంతన లేదు. మీరెవరైతే అండర్ రేటెడ్ సాంగ్ అంటే బాగలేదు, బాగలేదు అనుకుంటే నేనంటున్నా అండర్ రేటెడ్ సాంగ్ బాగలేదు, బాగలేదు అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత దీన్నే అండర్ రేటెడ్ సాంగ్ అనుకుంటారు. ఎందుకంటే మీరు అనుకుంటే వాయిస్ ఇక్కడ లేనందువల్లే మీకు మైనస్ అయిపోయింది. మ్యూజిక్ చూసుకున్నా కూడా ఆ మెలోడీ మ్యూజిక్ లాగా అనిపిస్తదనమాట. ఇక్కడ స్పెషల్ సాంగ్ అని ఎక్కడ అట్రాక్షన్ ఉండదు మనకు తెలుగు. హిందీలో చూసుకుంటే హిందీలో కూడా ఇంత తక్కువ ఎందుకుందో నాకు కూడా అర్థం కాదు. 1,00,00,000 పైనే ఉంది ఆల్రెడీ వచ్చి 1 డే అయిపోయింది. ఈ సినిమా ట్రైలర్‌కున్న హైపు ఈ సాంగ్‌కి అసలు రావట్లే అనమాట. 100,000,000 అంటే ఇది జస్ట్ 10,000,000 అనమాట. నాకు తెలిసి 2 డేస్‌లో నేను 50,000,000 వచ్చేస్తుంది అనుకున్నా నేను డెఫినిట్‌గా అనుకున్నా. 2 డేస్‌లో 50,000,000 దాటిపోయిద్ది అనుకున్నా. హిందీలో గాని, తెలుగులో గాని. అంత కుదరలేదు. నాకు చానా ఎందుకంటే అర్థం చేసుకోలేదు ఈ సాంగ్‌ని అని నేను అనుకుంటున్నా చాలా మంది జనాలు. అర్థం చేసుకోవడం మెయిన్ రీజన్ ఆ విధం అనమాట. ఇది ఎట్లా అంటే చాలా మంది గతంలో పొలుస్తూ 'జిల్ జిల్ జిగేల్' సాంగ్‌ని గాని, అలా 'ఊ అంటావా మామ కిసిక్' సాంగ్ వీటిని పోల్చుకుంటూ వీటిని మించి ఉంటదా ఇలాగా మూవీ మేకర్స్ చెప్పడం అనుకోవడం గాని, చానా వాళ్ళు హైప్ క్రియేట్ చేయడం గాని,
ఇదొక మెలోడీలాగా ఎళ్ళిపోతుందన్నమాట. ఒక ఆర్డర్‌లో మెలోడీలాగా ఎళ్ళిపోద్దనమాట. దీంట్లో పదాలు చాలా అర్థాలున్నాయి. దీనికి సరైన వాయిస్ గాని పడుంటే మనకు చెప్పినా గదా! ఆ 'జిగల్ రాణి' సాంగ్‌లాగా గాని, ఈ తరహాలో వాయిస్‌లు గాని పడుంటే ఈ సాంగ్ కూడా తెలుగులో ఎక్కడో లేదు. హిందీలో కూడా బీభత్సంగా సృష్టించేది. కాపోతే ఏందంటే నాకు బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. ఒక స్పెషల్ సాంగ్‌ని ఈ విధంగా కూడా చేయొచ్చు అనే విధంగా ఏఆర్ రెహమాన్ గారు మలిచారు. నాకైతే బాగా అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా గదా! కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎప్పుడు అండర్ రేటెడ్ మూవీస్ అనుకుంటుంటాం. ఈ సాంగ్ గూడా అండర్ రేటెడ్ సాంగ్ అని చెప్పుకునే రోజులొచ్చేలా ఉంది సాంగ్ గురించి. అలా జరగకూడదని నేను వీడియో చేస్తున్నానన్నమాట. నాకు నచ్చింది మీకు ఎవరికైతే నచ్చలేదు. సరే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఒకటికి 2 సార్లు ఇయర్ ఫోన్స్ గాని, హెడ్‌సెట్ గాని పెట్టుకొని ఒకటికి 2 సార్లు కాదు 3 సార్లు వినండి. మూడోసారి మిమ్మల్ని డెఫినిట్‌గా ఈ సాంగ్ సాటిస్ఫై చేస్తది. ఆ లిరిక్స్ ఏదైతే ఉంటదో మీ చెవులు ఓన్ చేసుకున్నప్పుడు మీకు ఆ సాంగ్ అనేది దాన్ని అట్రాక్షన్ మీకు అర్థమైపోద్దనమాట. మీరు ఆ మాస్ బీజీఎం నుంచి వచ్చి ఈ క్లాసిక్ స్పెషల్ సాంగ్ వినండి. డెఫినిట్‌గా మిమ్మల్ని ఒక కొత్త వరల్డ్‌లోకి తీసుకెళ్ళిద్ది. ఈ సాంగ్ నాకు చానా బాగా నచ్చింది. ఈ స్పెషల్ అటెంప్ట్ అని నేను చెప్పను గానీ, ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అని నేను చెప్తా. మీరు ఎవరైతే ఈ స్పెషల్ అట్రాక్షన్ ఫీల్ అవ్వాలనుకుంటారో ఒకసారి కాదు, 2 సార్లు, మూడోసారి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీరు ఈ స్పెషల్ అట్రాక్షన్‌కి బానిస అయిపోతారు. డెఫినిట్‌గా మీకు నచ్చుద్ది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే వీడియో తెలిసిందే కదా! 'దృశ్యం 3' చాలా మంది దీన్ని కూడా ఒక తెలుగులో చాలా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. దాని గురించి నేను మీకు ఫుల్ క్లారిటీగా ఒక వీడియో చేశానన్నమాట. జస్ట్ ఈ వీడియో వచ్చిన ఫ్యూ అవర్స్‌లో వీడియో వస్తది. వీడియో అంతా ముగితే మళ్ళీ ఇంకో వీడియో వరకు బాయ్.